తిరుపతి లడ్డూ ప్రసాదంలో జరిగిన అపవిత్రం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొడుదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయచిత్త దీక్షకు సంఘీభావంగా పెద్దాపురం మెయిన్ రోడ్లో గల వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక్కరోజు ప్రాయచిత్త దీక్షను కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూర్బాబురాజు, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, హిందూ సంఘాలు, పట్న బ్రాహ్మణ, ఆర్యవేశ సంఘ నాయకులు, సభ్యులు సంఘీభావం తెలియజేశారు. ఒక మాట మాట్లాడారు, బంగారాన్ని రాగితో పోల్చారు. బంగారంలో రాగి కలుస్తారు కానీ రాగిలో బంగారం కలదని చెప్పారు. కాదు, ఇది హిందూ దేశం, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ దీక్ష చేపడతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. 300 సంవత్సరాల నుండి కూడా తిరుపతి లడ్డు ప్రసాదానికి ఒక ఫార్ములా ఉంది. ఒక 40 గ్రాములు ఆవు నెయ్యి కలిపితే ఒక 40 గ్రాములు శనగపిండి ఉన్నాయనేటువంటి ద్రవ్యాలుగా మంచి ద్రవ్యాలు కలిపి తయారు చేసేటువంటి ఈ లడ్డూ ప్రసాదాన్ని జంతువుల యొక్క తీసినటువంటి పంది మొదలగు జంతువులు తీసినటువంటి కొవ్వు పదార్థాల నుంచి తీసినటువంటి నూనె వాడి ఈ భక్తులకు ప్రసాదం మరి అమ్మేటువంటి పరిస్థితి చేసినందుకు గాను ప్రాయశ్చిత్తంగా ఈ రోజు దీక్ష జరుపుతాము. దీనికి పెద్దలో ఉన్నటువంటి అన్ని ఆర్య వయసులు గాని, బ్రాహ్మణ సంఘాలు గాని, వర్తక సంఘాలు గాని, అందరూ అన్ని మతస్థులు, అన్ని జాతుల వారు ఈ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతు తెలిపినందుకు పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.